అబ్బా అబ్బా ఈ చద్దన్నంతో ఈ పచ్చినెత్తాలు తింటే ఉంటుంది ఫ్రై. పచ్చినత్తలు ఉంటాయి కదండి, ఈ పచ్చినత్తలు తల తోక రెండు కూడా కట్ చేసుకోవాలి. వీటిలో ఫ్రై చేస్తే ఏంటంటే మనకి కొంచెం చేదు అనిపిస్తుంది. అందుకోసం ఏంటంటే మనం ఈ లోపల ఉన్నది కూడా మొత్తం వేస్టేజ్ అంతా తీసేయాలి. చూసారు కదా మనకి వేస్టేజ్. కలల తాకే కలలని మొత్తానికి అయితే మనం నీట్గా అయితే నెత్తల్ని తల తోక రెండు తీసుకున్నాం కదా. అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి అయితే రెడీ చేసుకోవాలి. పొయ్యికి కావాల్సిన పొయ్యిలోకి అన్నీ తీసుకొస్తాను. ఈ చల్లని చల్లిదన్నం ఆ కమ్మని నెత్తాళ్ళు రెండు ఫ్రై చేస్తే బాగుంటుంది. ఈ జన్మమే ఇది జీవితం అది చూసేరా. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్లానిమల్ ఫామ్. ఈరోజు మనం పచ్చినత్తలు ఫ్రై చేస్తున్నాం. ఈ పచ్చినత్తల కాంబినేషన్కి మనకి చల్లన్నం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ పచ్చినత్తలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇక మొదలెడదామా. పచ్చినత్తలు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి వేస్తాను చూడండి. అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పచ్చినత్తలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ముందుగా వేసుకున్నాం. చూసారు కదండి, అంటే ఈ పచ్చినత్తలకి తల తోక తీసేసి ఈ బ్లాక్ది ఉంది కదా, ఈ నల్లది కూడా తీసేయాలి. ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఇది ఉంటే. ఇవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అయితే దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు వేద్దాం ఒక్కొక్కటి. అయితే మనం ముందుగా పసుపుతో స్టార్ట్ చేద్దాం. కొంచెం లైట్గా, మరీ ఎక్కువ కాకుండా తక్కువగా పసుపు చేసుకుందాం. కొంచెం అంటే టేస్ట్ సరిపడినంత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఈ రెండు వేసుకున్నాం కదండి, ముందు బాగా ఇడ్లీ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక చెంచాడు కాదు, ఒక పావు కొంచెం లైట్గా కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం తయారు చేసుకున్న జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి ఇవి ఉన్నాయి కదా, రెండు పొడులు కూడా కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం లైట్గా మసాలా వేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం ఆయిల్ అయితే
2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని మనం ఇక ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ 3 కూడా ఒకసారి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఇది కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోద్ది. అవసరం లేదు. ఫైనల్గా మనం నిమ్మకాయ లైట్గా పిండుకుంటే సరిపోద్ది. మనం ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకున్నాం కదా. నిమ్మకాయ ఏంటంటే కొంచెం మనకి ఆ టేస్ట్ ఫ్లేవర్ మారుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ నీసు వాసన అయితే పోద్ది మనకి ఇవి వేయడం వల్ల. చూసారా అబ్బా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అబ్బా, నోరు ఊరిపోతుంది నాకే తిన్నా. అయితే కొంచెం మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు బాగా అయితే వీటెక్కింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని లైట్గా అదే మనం ముందుగా మ్యాక్ చేసి కలుపుకున్న ఐటమ్ ఇవి ఉంది కదా, నెత్తాలు, పచ్చి నెత్తాలు వేసేయడమే. ఇది మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనకి చిన్న చేపలు కాబట్టి కొంచెం కింద వేడి ఎక్కువ అయిపోతే మనకి ఇలా పట్టేస్తుంది. మంట అయితే బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి మనకి ఫ్రైకి కింద చూసారా ఎంత బాగా పట్టేస్తుందో. ఇలా పట్టకుండా ఉన్నారంటే మంట లైట్ కొంచెం తగ్గించుకుంటే మనకి ఈ పీసెస్ చెడిపోకుండా ఉంటాయి ముక్కలు. బా సూపర్, చాలా బాగా వచ్చింది ఫ్రై. గుమ్మగుమ్మలు ఆడిపోతుందబ్బా. మంచిగా చల్లదన్నం, పచ్చినెత్తాలు ఫ్రై. మనకి ఈ చల్దానం అనేది ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలామంది మర్చిపోయారు. అంటే టౌన్ ఏరియాలో ఎవరో తినట్లే, కానీ పల్లెటూరులో కూడా మర్చిపోయారు. ఈ చల్దానం తినడం వల్ల ఏంటంటే మనకి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మనకి ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. అంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.